ఎగ్జామ్స్‌లో గాని, లేపోతే సీట్లకు సంబంధించిన విషయాల్లో గాని, సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి గవర్నమెంట్ అమలు చేస్తుందంటే అది ప్రశ్నార్థకం. కానీ ఈ జడ్జిమెంట్ ఆధారంగా ఈ ఇక నుంచి జరిగే ఎగ్జామ్స్‌లో మనకేదన్నా అన్యాయం జరిగినప్పుడు, లేతే మీకేదైనా అన్యాయం జరిగినప్పుడు దీన్ని రిఫరల్‌గా తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు, పోరాడొచ్చు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఈ రిజర్వేషన్ క్యాండిడేట్లు అనే వాళ్ళు మెరిట్ లిస్ట్లో మార్కులు వస్తే ఈ జనరల్ కోటాలో పోస్టులు కానీ సీట్లు కానీ ఇస్తున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ రిజర్వేషన్లో ఉన్న పోస్టులు కానీ సీట్లు కానీ మీరే అనుభవించండి. అలా జనరల్ కోటాలో సంబంధించిన పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఇట్లా మీకు రిజర్వేషన్ సంబంధించిన మీరు మెరిట్ లిస్ట్లో వస్తే జనరల్ కోటాలో ఉన్న క్యాండిడేట్లకి పోస్ట్ కానీ లేకపోతే ఈ సీటు కానీ ఇవ్వటం వల్ల జనరల్ కోటాలో ఉన్నటువంటి వ్యక్తులు లాస్ అయిపోతారు కదా. కాబట్టి మీకు ఆల్రెడీ చాలా సడలింపు ఇచ్చాం. కాబట్టి ఈ రిజర్వేషన్ సంబంధించిన క్యాండిడేట్లు జనరల్ కోటాకి ఎలిజిబుల్